ఆత్మమిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము విశుద్ధి చక్రం గురించి తెలుసుకుందామండి. గత వీడియోలో మూలాధార చక్రం గురించి, స్వాదిష్టాన చక్రం గురించి, మణిపూరక చక్రం గురించి, అనాహత చక్రం గురించి తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు 5వ చక్రమైన విశుద్ధి చక్రం గురించి తెలుసుకుందామండి. విశుద్ధి చక్రం గొంతు ప్రాంతంలో ఉంటుందండి. ఇది ఆకాశతత్వం గలది. విశుద్ధి చక్రానికి సంబంధించిన గ్రంథి థైరాయిడ్ గ్రంథి. ఈ చక్రానికి 16 దళాల గల పద్మం ఉంటుందండి. ఇది ఊదా రంగులో ఉంటుందండి. విశుద్ధి చక్రానికి బీజమంత్రం హం. అధిదేవతలు శివుడు, భద్రకాళి. హిందూ తంత్రశాస్త్రం ప్రకారం విశుద్ధి చక్రం మన శరీరంలో 5వ చక్రంగా పరిగణించబడుతుంది. ఇది గొంతు ప్రాంతంలో ఉండి సంభాషణ, ఆత్మ వ్యక్తీకరణ మరియు నిజాయితీకి కేంద్రంగా పనిచేస్తుంది. విశుద్ధి అనే పదానికి అర్థం శుద్ధి లేదా స్వచ్ఛత అని అర్థం. ఇది ఆలోచనల స్వచ్ఛతను, మాటల స్పష్టతను మరియు ఆధ్యాత్మిక భావనలన్నీ నియంత్రించే శక్తిగా పనిచేస్తుంది. మనిషి సంప్రదింపు, సృజనాత్మకత మరియు నిజాయితీకి ఇది మూలాధారం. మాంసపిండం మంత్రపిండంలా మార్చే స్థితి. విశుద్ధి చక్రం గొంతు స్థానంలో ఉంటుంది. ఇది గొంతు, స్వరయంత్రం మరియు శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఈ చక్రం ఆకాశతత్వం, ఈథర్ మూలకంతో సంబంధం కలిగి ఉంటుంది. ఈథర్ అనేది ఆకాశం లేదా శూన్యం. ఇది శరీరంలో శక్తి మార్గాలను శుద్ధి చేసి ఆధ్యాత్మిక అవగాహనను పెంచుతుంది. ఈ చక్రం కలర్ నీలిరంగు, ఆకాశపు రంగు స్కై బ్లూ. ఈ చక్రం 16 రేకులతో కూడిన కమలంతో ఉంటుంది. మధ్యలో పౌర్ణమి బిందువు ఉంటుంది. ఇది ఈథర్ మూలకాన్ని, శుద్ధత, స్పష్టతను సూచిస్తుంది. ఈ చక్రానికి సంబంధించిన దేవత దేవుడు. శివుడు శుద్ధత, శక్తి, ఆధ్యాత్మిక విజయం. దేవత భద్రకాళి ఆధ్యాత్మిక శక్తిని, శాంతిని ప్రోత్సహించే దేవత. బాలా త్రిపుర సుందరి, నారాయణుడు, శ్యామలాదేవి జ్ఞానం, సంగీతం మరియు సంప్రదింపుల దేవత. ఈ చక్రం బీజమంత్రం హం. విశుద్ధి చక్రం కోసం ఈ హం అనే బీజమంత్రాన్ని చాట్ చేయడం వల్ల విశుద్ధి శక్తి సక్రియం చేయబడుతుంది. ఇది గొంతు యొక్క శుద్ధి ప్రాముఖ్యతను పెంచుతుంది. ఈ చక్రం సరిగ్గా పనిచేయడం వల్ల శుద్ధత, ఆధ్యాత్మిక స్పష్టత సాధించడంలో ముఖ్యమైన చక్రం. స్పష్టమైన స్వరం, కమ్యూనికేషన్ ఆధారంగా ఈ చక్రము వ్యక్తి యొక్క ఆత్మవిశ్వాసము, భావాలు, స్వేచ్ఛను పెంచుతుంది. ఆధ్యాత్మిక వికాసం, మౌనం సాధించడానికి అవసరమైన ఒక ముఖ్యమైన కేంద్రం. ఈ చక్రం స్పష్టత, సృజనాత్మకత మరియు నిజాయితీని ప్రభావితం చేస్తుంది. ఈ చక్రం భౌతిక అవసరాలకై విశుద్ధి చక్రం శక్తిని శుద్ధి చేసే కేంద్రం. భావాలు సజీవంగా వ్యక్తీకరించడానికి, భయాలు, ఆందోళనలను తొలగించడానికి ఉపయోగపడుతుంది. సృజనాత్మకతను పెరుగుతుంది. స్వతంత్రత, భావ ప్రకటన శక్తి పెరుగుతుంది. గొంతు సమస్యలు, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. మౌనం, ధ్యానం ద్వారా అంతర్గత స్పష్టత వస్తుంది. విశుద్ధి చక్రం సక్రియం చేయడం ద్వారా గొంతు, స్వరతంతువులు, థైరాయిడ్, శ్వాస సంబంధిత సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. గొంతు నొప్పి, జలుబు, ఇన్ఫెక్షన్స్ వంటివి నివారించడానికి ఉపయోగపడుతుంది. ఆత్మవిశ్వాసం, ఆలోచన స్పష్టత పెరుగుతుంది. ఆలోచనలు, భావాలను స్వచ్ఛంగా వ్యక్తం చేయడం, భయాలను తొలగించడం, మానసిక ప్రశాంతత,
ఆధ్యాత్మిక స్పష్టత పెరిగేలా చేస్తుంది. ఈ విశుద్ధి చక్రం యాక్టివేషన్ కాకపోతే శరీరంలో గొంతు నొప్పులు, థైరాయిడ్ సమస్యలు, ఇన్ఫెక్షన్స్, మానసిక సమస్యలు, భావాలను వ్యక్తం చేయలేకపోవడం, భయం, ఆందోళన, ఎక్కువగా మాట్లాడటం, ఆత్మ కేంద్రీకరణ, తప్పుడు సమాచారం ప్రచారం చేయడం, మాటల మౌనం, గొంతు సమస్యలు అనేటివి ఏర్పడతాయి ఈ చక్రం యాక్టివేషన్ లేకపోతే. ఈ చక్రం మంత్రజపం ఓం ఐం సర్వస్వత్యై నమః. ఈ మంత్రజపం ద్వారా మనకు ఈ విశుద్ధి చక్రం త్వరగా యాక్టివేషన్ అవుతుంది. విశుద్ధి చక్ర సంకల్పాలు మనం చేసుకోవాలి. అది ఎలా అంటే, నేను నా భావాలను స్పష్టంగా వ్యక్తం చేస్తున్నాను. నేను నా శక్తిని శుద్ధి చేసుకుంటున్నాను. నేను పూర్తిగా శుద్ధి, స్పష్టత, శక్తి పొంది ఉన్నాను అని సంకల్పం చేసుకోవాలి. విశుద్ధి చక్రం సక్రియంగా ఉంటే వ్యక్తితో నమ్మకంతో, స్పష్టతతో మరియు ధైర్యంగా తన భావాలను వ్యక్తీకరించగలుగుతాడు. దీనిని సమతుల్యం చేయడం ద్వారా మనం ఆరోగ్యకరమైన మరియు సమర్థవంతమైన సంభాషణ పెంపొందించుకోవచ్చు. ధ్యానం, ప్రాణాయామం, మంత్రజపం ద్వారా ఈ చక్రాన్ని మనము సక్రియం చేసుకోవచ్చు. ఈ చక్రం సక్రియం చేయడం ద్వారా శుద్ధత, స్పష్టత, ఆధ్యాత్మిక వికాసం కలుగుతుంది. భావాల పరంగా స్వచ్ఛత, సంభాషణ శక్తి, ఆధ్యాత్మిక స్పష్టత, శక్తి పెరగడం వంటివి జరుగుతాయి. ఓకేనండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.